పీడీఎస్యు రాష్ట్ర సహ కార్యదర్శి ఈరోజు రామచంద్రపురం ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆర్టీఈ విద్యా హక్కు చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 25% ప్రతి స్కూల్లో ఫ్రీ సీట్లు ఇస్తానని హామీ ఇచ్చింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 96,000 మంది వరకు ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ పేద విద్యార్థులు కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో మరి సీట్లు పొందారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో విద్యార్థుల తల్లిదండ్రులకి హామీ ఇచ్చింది. నేను ఏదైతే విద్యా హక్కు చట్టాన్ని పరిరక్షిస్తానని, అదేవిధంగా విద్యా హక్కు చట్టం ద్వారా ఫ్రీ సీట్లు పొందిన విద్యార్థులకు అందరికీ ప్రభుత్వమే ఫీజులు కడుతుందని వాళ్ళు హామీ ఇచ్చారు. నిన్న కాక మొన్నే కూటమి ప్రభుత్వం కూడా ఫస్ట్ స్టార్ 5 స్టార్ వరకు 8,500 రూపాయల నుంచి 14,500 రూపాయల వరకు మేము కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలకు ఇస్తామని వాళ్ళు 2 రోజుల క్రితమే జీవోని కూడా తీసుకొచ్చారు. అయినా కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు ఈ రోజున ఆర్టీఈ తల్లిదండ్రుల్ని చాలా తీవ్రంగా దోపిడీ చేస్తున్నారు. ఓ పక్కన మరి ఆర్టీఈ ఉచిత సీట్ల పేరుతో మరి ఏదైతే కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలో జాయిన్ అయిన విద్యార్థులు తల్లిదండ్రుల్ని ట్యూషన్ ఫీజు పేరు మీద, క్యాపిటేషన్ పేరు మీద, యాక్టివిటీస్ పేరు మీద సుమారుగా 50,000 రూపాయల వరకు మరి కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్లో కొన్ని స్కూల్లో వసూలు చేశారు. ఇది దుర్మార్గం. ఈ విధానాన్ని మేము ఖండిస్తున్నాం. ఎందువల్లంటే మీరు ఫ్రీ సీట్లు అన్నారు, ఒక పక్కనేమో ఫ్రీ సీట్లు పొందిన విద్యార్థులు మరి ఎక్కడైతే జాయిన్ అవుతారో అక్కడేమో వేలాది రూపాయలు కట్టించుకుంటున్నారు. తక్షణమే కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టి ఏదైతే ఎవరైతే కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఆర్టీఈ ద్వారా ఫ్రీ సీట్లు పొందిన తల్లిదండ్రులు ఎవరైతే మరి ఫీజులు కడుతున్నారో ఆ ఏదైతే యాజమాన్యాల మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున మరి ఆర్టీఈ ద్వారా పొందిన విద్యార్థులందరికీ మరి ఒక పక్కన అనేక ఫీజులు ఉన్నాయి. ఆ ఫీజులన్నీ కూడా విద్యా హక్కు చట్టంలో 12(1)(c) ప్రకారంగా లేదా క్యాపిటేషన్ ఫీజులు సుప్రీంకోర్టు రద్దు చేసింది. అవన్నీ కూడా కట్టించుకోకూడదు. కానీ ఈ రోజున అనేక రకాల ఫీజులను కట్టించుకుంటూ తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు. ఇది దుర్మార్గం. అదేవిధంగా ఓ పక్కన మరి ఆర్టీఏ ఏదైతే ఉందో అందులో మరి ప్రభుత్వం ఫీజులు ఇస్తుంది. ఆ ఫీజులే కాకుండా యూనిఫాము, అదేవిధంగా బట్టలు కూడా పుస్తకాలు ప్రభుత్వమే పంపిణీ చేయాలా, ఫ్రీగా ఇవ్వాలా. అది తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ పిల్లలు ఏ భాషలో చదువుకున్నా కూడా ప్రభుత్వమే, అది కార్పొరేట్ అయినా ప్రైవేట్ విద్యా సంస్థలైనా ప్రభుత్వం మొత్తం కూడా ప్రభుత్వమే కట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మొన్నే కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని మేము ఏదైతే యాజమాన్యాలు ఉంటారో ఆ యాజమాన్యాలకు ఫీజుల రూపంలో ఆర్టీఈ ద్వారా మేము ఇస్తామని వాళ్ళు ఒప్పుకున్నారు. అయినా కానీ కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజులతో కూడా ఆగలేదు. తల్లిదండ్రులు ఆ మరోమని మొత్తుకుంటున్నారు. విద్యా సంస్థల మీద కన్నీరు మున్నీరు అవుతున్నారు. లేకపోతే మేము పిల్లల్ని రానివ్వం స్కూల్లో కానీ వాళ్ళు హెచ్చరిస్తున్నారు. ఓ పక్కనేమో మరి బయట ఆర్టీఈ ద్వారా విద్యార్థులకి మామూలు ఫీజులకి కట్టిన విద్యార్థులకి చాలా వ్యత్యాసం వస్తుంది. ఎందువల్లంటే ఆర్టీఈ ద్వారా కట్టిన విద్యార్థులు యాక్టివిటీస్ ఫీజులు కట్టకపోతే 2 గంటలు పంపించేస్తున్నారు. మామూలు విద్యార్థులను అయితే 4 గంటల వరకు ఉంచున్నాయి. ఈ వివక్ష ఏంటి? అందుకనే ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే ఆర్టీఏ తల్లిదండ్రులు పీడీఎస్ కలిపి రాష్ట్ర వ్యాప్తంగా బలమైన పోరాటాలు నిర్మిస్తామని మేము తెలియజేస్తున్నాం.